శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు, ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించే విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణమవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుద్ది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి శుక్రుడు పంచమ వ్యయాధిపతి. ఒక విధంగా మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు కన్నా శుక్రుడే చాలా బలమైనటువంటి శుభగ్రహం. అందుకని వీరి జాతకంలో శుక్రుడు ప్రస్తుతం 4వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఇంచుమించుగా నెలంతా కూడా ఏ గ్రహంతో కలగకుండా సింగిల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఈ మిథున రాశి వారికి కోణాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కేంద్ర స్థానంలో ఉండడం అన్నది ఒక విధంగా ఒక రాజయోగం లాంటిది. సో ఈ కారణం వల్ల 4వ భావ ఫలితాలు మీకు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉన్నది. నీచలో ఉన్నప్పటికీ కూడా మీకు వాహన యోగం లాంటిది ఏర్పడుతుంది. ఒక దూర ప్రాంత ప్రయాణాన్ని ఖచ్చితంగా చేస్తారు.
దూర ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. గృహంలో పాత వస్తువులు లాంటివి ఏమన్నా ఉంటే డిస్పోజ్ చేసి కొత్త వస్తువులతో గృహాన్ని అలంకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా ఉద్యోగ ప్రయత్నాలు అన్నవి 100% ఫలిస్తాయి. అలాగే సొంత ప్రాంతంలో కాకుండా అది విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు ఈ రాశి వారికి వ్యయాధిపతి అవుతుంటాడు. వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలో ఈ బలహీనంగా ఉండడం అన్నది ఇది స్థానచలనం కోరుకున్న వారికి ఇది మరింత బలాన్ని చేకూర్చడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ కారణం వల్ల మీరు ఏదైనా స్కూల్ మారచ్చు, ఆఫీస్ మారచ్చు, ఇల్లు మారచ్చు, ఏదైనా ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది ఈ రాశి వారికి తప్పనిసరిగా రావడం జరుగుతుంది. అంటే ప్రధానంగా స్త్రీలకి వారి యొక్క గోచార రీత్యా కానీ లేదంటే దశ అంతర్దశలో ఈ గ్రహాలు ప్లేస్ ఆఫ్ చేంజ్కి సపోర్ట్ చేస్తున్నాయంటే అది వివాహానికి కూడా అనుకూలమైనటువంటి స్థితి అని చెప్తూ ఉంటుంది అన్నమాట. సో ఏదన్నా స్త్రీకి పెళ్లి తర్వాతే కదా స్థానచలనం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలకి వివాహం ద్వారా స్థల మార్పు కోరే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ ఈ కేంద్రంలో ఉన్నటువంటి శుక్రుడి పైన శని యొక్క దృష్టి పడుతుంది. శని కూడా ఈ రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అవ్వటం వలన స్ట్రగుల్ కల్పించినప్పుడు కూడా జాతకుడికి అది మంచే జరుగుతుంటుంది. అంటే సడన్గా మీకు ఒక ట్రాన్స్ఫర్ లాంటిది ఇచ్చినా కూడా అది మీకు అనుకూలంగా రావడమే జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడటం వలన స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మగవారు అనుకోండి భార్యకి ఉద్యోగం లభించడం జరుగుతుంది. సో దీంతో పాటు గురువు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. గురువు మీకు శుక్రుడి నుంచి 11వ స్థానంలో ఇంచుమించుగా ఈ శుక్రుడు ఇక్కడ ఉన్నంత వరకు గురువు యొక్క లాభస్థాన స్థితి అంటే అటు ఫైనాన్స్ స్టేటస్ పెరుగుతూ ఉంది, ఆర్థిక పరంగా అనుకూలిస్తూ ఉంటుంది, అలాగే వృత్తిపరంగా అనుకూలించడం ఇవన్నీ కూడా ఈ ఒక విధంగా ఈ మిథున రాశి వారికి శుక్రుడు చాలా అనుకూలించడమే జరుగుతుంది. అయితే ఏదన్నా మరి ఈ ఆగస్టు 1వ తారీఖు వరకు శుక్రుడు 3వ స్థానంలో ఉండి కేతువుతో కలిసి ఉండడం వలన కొంత ధన నష్టం, స్త్రీల చేతిలో మోసపోవడం కానీ, ఎవరినన్నా నమ్మి మోసపోవడం కానీ, ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇలాంటి వాహనాలు లాంటివి ఏమైనా రిపేర్కి రావడం కానీ ఆగస్టు 1 వరకు జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 1 తర్వాత ఇటువంటి కొన్ని శుభ ఫలితాలు మీకు జరుగుతాయి. అయితే ఈ సమయంలో మీరు ఒక ఇల్లు మారాలనుకున్నా, ఉద్యోగం మారాలనుకున్నా, కొత్తగా ఏమన్నా శుభకార్యాలు లాంటివి చేసుకోవాలనుకున్నా కూడా పెళ్లి వగైరా గృహప్రవేశం చేసుకోవాలనుకున్నా మీరు సెప్టెంబర్ 1వ తారీఖు వరకు మాత్రం కంపల్సరీగా ఆగవలసిందే. ఎందుకంటే శుక్రుడు నీచగా ఉన్నప్పుడు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించినా, పెళ్లి చేసుకున్నా, గృహప్రవేశం చేసినా, ఈవెన్ గృహం మారినా కూడా అందులో సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఆర్థిక పరంగా నష్టపోవడం, స్త్రీలకు ఇబ్బంది కలగడం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏవైనా మార్పు మాత్రం సెప్టెంబర్ 2 తర్వాత మారదాం, ఈలోగా ప్రయత్నాలు చేసుకుందాం. బట్ ఏదైనా మిథున రాశి వారికి శుక్రుడు ఏదో ఒక స్థిరాస్తినో చరాస్తినో ఇచ్చే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే జనరల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది, వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించదే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదన్నా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే
ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకి ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు, అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు, అవి విడివిడిగా ఉంచకూడదు, ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగడానికి గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం, తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు, వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.